గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. ఈరోజు మనం వివిధ పోటీ పరీక్షలకు యూజ్ అయ్యే సంఖ్యా వ్యవస్థ నంబర్ సిస్టమ్ మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. నంబర్ సిస్టమ్ అంటే సంఖ్యా వ్యవస్థ. ఇది మనకి ఎస్ఐ కానిస్టేబుల్లో వస్తుంది, డిఎస్సి టెట్లో వస్తుంది, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి సిజిఎల్, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఇలాంటి వివిధమైన పోటీ పరీక్షలకు కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఏ విధంగా ఈ సంఖ్యా వ్యవస్థ ఆ నంబర్ సిస్టమ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలనేది మనం కాన్సెప్ట్ కొన్ని ప్రాబ్లమ్స్ ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? నంబర్ సిస్టమ్ నంబర్ సిస్టమ్ని తెలుగులో సంఖ్యా వ్యవస్థ అంటాం. సంఖ్యా వ్యవస్థ మరి ఈ సంఖ్యా వ్యవస్థలో సంఖ్యా వ్యవస్థ అంటే అనేక రకాల సంఖ్యల సమూహాన్నే సంఖ్యా వ్యవస్థ అంటాం. ఈ సంఖ్యా వ్యవస్థల్లో చాలా రకాల సంఖ్యలు ఉన్నాయి, మనకు తెలిసిన చాలా రకాల సంఖ్యలు ఉన్నాయి. ఆ సంఖ్యలు ఏంటంటే వరుసగా ఒకసారి ఆ సంఖ్యల గురించి బ్రీఫ్గా చూద్దాం. ఫస్ట్ వన్ సహజ సంఖ్యలు వీటినే మనం న్యాచురల్ నెంబర్స్ అంటాం. న్యాచురల్ నెంబర్స్ని ఎంతో డినోట్ చేస్తాం. ఈ సహజ సంఖ్యలు అంటే మనం రోజు డైలీ లైఫ్లో, రియల్ లైఫ్లో, నిజ జీవితంలో ఉపయోగపడే వాటినే సహజ సంఖ్యలు అంటాం. 1, 2, 3, 1, 2, 3, 4, 5 అండ్ సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ. వీటిని సహజ సంఖ్యలు అంటాం. రోజు దైనందిన జీవితంలో ఉపయోగించే సంఖ్యలనే, అంటే దైనందిన రియల్ లైఫ్లో యూజ్ చేసే సంఖ్యలనే సహజ సంఖ్యలు అంటాం. ఇంగ్లీష్లో వీటిని న్యాచురల్ నెంబర్స్ అంటాం. న్యాచురల్ నెంబర్స్. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే నెక్స్ట్ వచ్చేసి పూర్ణాంకాలు. దీనిని హోల్ నెంబర్స్ అంటాం. ఇంగ్లీష్లో డబ్ల్యూతో డినోట్ చేస్తాం. హోల్ నెంబర్స్ అంటే హోల్ అంటే మొత్తము. సో మొత్తం జీరో ఇంక్లూడ్. సో ఈ 1, 2, 3, 4, 5లో జీరో ఇంక్లూడ్ అయి ఉండదు. మనం జీరో కనుక ఇంక్లూడ్ చేస్తే అంటే పూర్తిగా మనం రోజు డైలీ లైఫ్లో యూజ్ చేసే సంఖ్యలు వస్తాయి. 0, 1, 2, 3, 4, 5 అంటే జీరోను కూడా ఇంక్లూడ్ చేసేసాం. ఇక్కడ ఇందాక జీరోని తీసుకోలేదు, ఇప్పుడు జీరోని తీసుకున్నాం. అంటే 0 ప్లస్ ఎన్ని డబ్ల్యూ అనొచ్చు, అంతే కదా? ఎస్. నెక్స్ట్ మనం ఇంకో దానికి వెళ్ళినట్లయితే పూర్ణాంకాల తర్వాత మనకి పూర్ణ సంఖ్యలు ఉంటాయి. ఫస్ట్ మనం బ్రీఫ్గా చూద్దాం అసలు సంఖ్యలు అంటే ఏంటి, వాట్ ఈజ్ ద నెంబర్ సిస్టమ్ అనేది మనం చూద్దాం. పూర్ణ సంఖ్యల్ని జెడ్తో డినోట్ చేస్తాం. వీటిని ఇంటీజర్స్ అంటాం. అంటే ధనాత్మక సంఖ్యలు మరియు రుణాత్మక సంఖ్యలు మొత్తం కలిపి. ధనాత్మక సంఖ్యలు అంటే పాజిటివ్ నెంబర్స్, రుణాత్మక సంఖ్యలు అంటే నెగిటివ్ నెంబర్స్. వీటన్నిటినీ కలిపి మనము పూర్ణ సంఖ్యలు అంటాం. పూర్ణ సంఖ్యలు అంటే ఎక్కడి నుంచో మొదలవుతుంది. -3, -2, -1 మైనస్ నెంబర్లు కూడా యాడ్ అవుతున్నాయి. -3, -2, -1, -3, -2, -1, 0, 1, 2, 3 అండ్ సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ. వీటిని పూర్ణ సంఖ్యలు అంటాం. దీన్ని జెడ్తో డినోట్ చేస్తాం. నెక్స్ట్ అకరణీయ సంఖ్యలు రేషనల్ నెంబర్స్ అంటాం. ఈ అకరణీయ సంఖ్యల్ని మనం క్యూతో డినోట్ చేస్తాం. సో రేషనల్ నెంబర్స్
అకరణీయ సంఖ్యలను ఏమంటాం? రేషనల్ నెంబర్స్. అంటే p/q రూపంలో రాయగలిగిన నంబర్లని మనం విచ్ కెన్ బి రిటర్న్ అంటే p/q రూపంలో రాయగలిగిన సంఖ్యలు అంటే విచ్ కెన్ బి రిటర్న్ ఇన్ p/q ఫామ్ రూపంలో రాయగలిగిన సంఖ్యలు p/q రూపంలో రాయగలిగిన సంఖ్యలు అంటే ఏదైనా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. -3, -2/3, -4/3, 0, 1/2, 1, 1, 2, 3, 3/4 ఏదైనా తీసుకోవచ్చు. ఇవన్నీ p/q రూపంలో రాయగలగదు. ఇక్కడ p, q అనేవి పూర్ణ సంఖ్యల కింద వస్తాయి. అంటే p, q బిలాంగ్స్ టు పూర్ణ సంఖ్యల కింద వస్తాయి. q ≠ 0 అంటే p, q బిలాంగ్స్ టు z ఇంటీజర్స్లోకి చెందుతుంది. అండ్ q ≠ 0. ఇది పూర్ణ సంఖ్యల యొక్క అకరణీయ సంఖ్యల యొక్క నిర్వచనం. ఇప్పుడు అంటే ఈ సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యల్లో సహజ సంఖ్యలు ఉన్నాయి, పూర్ణాంకాలు ఉన్నాయి. ఈ పూర్ణ సంఖ్యలు అంటే పూర్ణ సంఖ్యల్లో సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు ఉన్నాయి. అకరణీయ సంఖ్యల్లో పూర్ణ సంఖ్యలు ఉన్నాయి అంటే ఇవి కూడా ఉంటాయి కదా. అంటే అకరణీయ సంఖ్యల్లో సహజ సంఖ్యలు ఉన్నాయి, పూర్ణాంకాలు ఉన్నాయి. అంతేనా? రైట్. నెక్స్ట్ కరణీయ సంఖ్యలు లేదా కరణులు దీన్ని ఎస్తో డినోట్ చేస్తాము. వీటిని ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం. ఇర్రేషనల్ నెంబర్స్ అంటే p/q రూపంలో రాయలేని సంఖ్యలు. p/q రూపంలో రాయలేని సంఖ్యలు అంటే విచ్ క్యాంట్ బి రిటర్న్ ఇన్ p/q ఫామ్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా తీసుకున్నాం అనుకోండి, √3, √5, √6 ఇలాంటి నెంబర్లు తీసుకున్నప్పుడు ఎగ్జాక్ట్గా మనం √3 యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయలేము, √5 యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయలేము, √6 యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయలేము. ఇలాంటి సంఖ్యల్ని మనం కరణులు అంటాము. కరణులు లేదా కరణీయ సంఖ్యలు అంటాము. తర్వాత మనం ఇవన్నీ కలిపి ఒక సంఖ్యా సమితి కింద వస్తుంది. వాటినే వాస్తవ సంఖ్యలు అంటాము. వాస్తవ సంఖ్యలు అంటే వాస్తవ సంఖ్యల్ని దేంతో డినోట్ చేస్తాము అయ్యా అంటే ఆర్తో డినోట్ చేస్తాము. ఈ ఆర్తో డినోట్ చేసి వాస్తవ సంఖ్యలను ఏమంటామంటే రియల్ నెంబర్స్ అంటాము. అంటే డైలీ లైఫ్లో మనం యూజ్ చేసే రియల్ నెంబర్స్. అంటే అవి ఉంటాయి, అవి మ్యాథమెటిక్స్ బుక్లో అయినా ఉంటాయి, మ్యాథ్స్ బుక్లో అయినా ఉంటాయి, లేకపోతే డైలీ లైఫ్లో అయినా ఉంటాయి. ఇవి మన డైలీ లైఫ్లో మాత్రమే ఉంటాయి, ఇవి మ్యాథమెటిక్స్ బుక్లో కూడా ఉంటాయి. చెప్పగలం అవి అంటే ఏంటో మనం చెప్పగలం. వాస్తవ సంఖ్యలు వీటన్నిటినీ కలిపి వాస్తవ సంఖ్యలు అంటాం. అంటే ఎన్ని, డబ్ల్యూని, జెడ్ని, ఆర్ని, ఎస్ని మొత్తం కలిపి వాస్తవ సంఖ్యలు అంటాము. ఎన్, డబ్ల్యూ అంటే జెడ్. మనం ఏమనొచ్చు అంటే ఇంకా చెప్పాలి అంటే ఎన్, డబ్ల్యూ, జెడ్ ఆర్లో ఉన్నాయి కాబట్టి 6s సమితిని 6s కలిగిన సమితిని అంటే ఐ కెన్ సే ఆర్ యూనియన్ ఎస్ ఆర్ కామా ఎస్ ఇవి రెండు అవ్వచ్చు. అంటే ఎన్ కామా ఇది అయినా కరెక్టే. ఎన్ కామా డబ్ల్యూ కామా జెడ్ కామా ఆర్ కామా ఎస్. ఎన్, డబ్ల్యూ, జెడ్ ఆర్లో ఉన్నాయి కాబట్టి ఆర్ యూనియన్ ఎస్ అంటాం. ఇక్కడ
అకరణీయ సంఖ్యలకి కరణీయ సంఖ్యలకి అసలు సంబంధమే లేదు. అకరణీయ సంఖ్యలు వేరు, రేషనల్ నెంబర్స్ వేరు, ఇర్రేషనల్ నెంబర్స్ వేరు. ఈ రెండింటికి అసలు సంబంధమే లేదు. ఈ అకరణీయ సంఖ్యలు మనం ఫైండ్ అవుట్ చేయగలం ఈజీగా. కరణీయ సంఖ్యల్ని ఖచ్చితంగా మనం ఫైండ్ అవుట్ చేయలేము. అంటే ఇక్కడ మనం ఖచ్చితత్వం, ఇక్కడ అకరణీయ సంఖ్యలో ఖచ్చితత్వం ఉంటుంది. దాన్ని ఏమంటాం అంటే సర్టెనిటీ అంటాం. సర్టైన్గా కనుక్కోవచ్చు మనము. ఇక్కడ సర్టైన్గా కనుక్కోలేము, అన్సర్టైన్ అనొచ్చు. ఎస్, ఇవి వాస్తవ సంఖ్యలు. ఇవన్నీ వాస్తవ సంఖ్యల కిందే వస్తాయి. సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు, అకరణీయ సంఖ్యలు, కరణీయ సంఖ్యలు కూడా వాస్తవ సంఖ్యల కిందే వస్తాయి. కరణీయ సంఖ్యలు కూడా మనం మ్యాథ్స్ బుక్లో చూడొచ్చు, పుస్తకంలో చూడొచ్చు, మ్యాథ్స్ పుస్తకంలో. కాబట్టి ఈ వాస్తవ సంఖ్యలు అనేవి వీటన్నిటి సమూహాన్నే వాస్తవ సంఖ్యలు అంటాము. ఇంకొన్ని సంఖ్యలు ఉన్నాయి, ఆ సంఖ్యల గురించి కొంచెం తెలుసుకుందాం బ్రీఫ్గా, అంతే. సంఖ్యా వ్యవస్థ అంటే ఏంటి ముందర తెలుసుకొని సంఖ్యలని మనం ఏం చేయాలంటే ఆ నెంబర్స్తో ఆపరేషన్స్ చేస్తాం. చాలా పెద్ద పెద్ద ఆపరేషన్స్ ఉన్నాయి. ఆ ఆపరేషన్స్ కోసమే ఇవన్నీ ముందర ఒక ఇంట్రడక్షన్ కింద నేర్చుకుంటాం. ఆపరేషన్స్ అంటే ఏం లేదు, సంఖ్యలతో చాలా పరిక్రియలు చేస్తాం. అంటే సంఖ్యలను ఆడుకుంటాం. మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో సంఖ్యలను ఆడుకుంటాం, నెంబర్స్ని ఆడుకుంటాం. నెంబర్స్ని ఎలా ఆడుకుంటాం అంటే షార్ట్కట్ల రూపంలో ఆడుకుంటాం. సో దానికి ఇంట్రడక్షన్గా దీన్ని తీసుకుంటాం. చాలా అంటే సింపుల్గా ఎలా చేయాలి ఒక ప్రాబ్లమ్ని అనేది చూద్దాం. రైట్, నెక్స్ట్ రియల్ నెంబర్స్ అయిపోయింది. కల్పిత సంఖ్యలు అంటే ఇమాజినరీ నెంబర్స్, అంటే ఊహించుకునే నెంబర్, ఊహించుకుంటాం అనమాట. ఇవి మనకి మ్యాథ్స్ బుక్లో కూడా దొరకవు, ఉంటాయి, కాకపోతే ఇమాజినరీ నెంబర్స్, వీటిని మనం చూడలేం. ఇమాజినరీ నెంబర్స్ అంటే ఏంటంటే ఎగ్జాంపుల్ చూడండి, √-1. అసలు మైనస్కి వర్గమూలం ఉంటుందండి? మైనస్కి వర్గమూలం ఉంటుందా? ఉండదు. దీన్ని ఏమంటామంటే ఐతో డినోట్ చేస్తాము. ఇలాగా ఇప్పుడు ఇంకొకటి -√3 అన్నాడు అనుకోండి, దీన్ని 3a అంటాం. ఇలాంటి వాటిని ఇమాజినరీ నెంబర్స్ అంటాం, కల్పిత సంఖ్యలు. ఓకేనా? ఎస్, వీటితో మనకు పని లేదు ఎక్కువగా. సో దీని నుంచి ఒక బ్రెయిన్ మ్యాప్ మనం గీసుకుందాం. ఓకే, కల్పిత సంఖ్యలు. ఓకే, కల్పిత సంఖ్యలు మనకి ఇంకేం తెలుసు? వాస్తవ సంఖ్యల గురించి కూడా తెలుసు. వాస్తవ సంఖ్యలు అంటే రియల్ నెంబర్స్. దిస్ ఈజ్ రియల్ నెంబర్స్ అంటే Q యూనియన్ S ఆర్ Q, S ఆర్ N, W, Z, R, S. దీని నుంచి మనం కొన్ని నేర్చుకుంటాము, అవేంటో చూద్దాం. యాక్చువల్గా మనం ఫస్ట్ చూసాం న్యాచురల్ నెంబర్స్ అంటే సహజ సంఖ్యలు ఇలా ఉన్నాయనుకోండి. సహజ సంఖ్యల సమితి ఇది అనుకోండి. సహజ సంఖ్యలకి 0 యాడ్ చేస్తే ఏమొస్తుంది? W వస్తుంది. అంటే +0 అనొచ్చా? +0, ఇది W, ఇది N. నెక్స్ట్ ఈ Wకి ప్లస్ వాల్యూస్ మైనస్ వాల్యూస్ యాడ్ చేస్తే మనకు వచ్చేది ఏంటంటే ఇంటీజర్స్, అంటే పూర్ణాంకాలు. ఇది పూర్ణాంకాలు. W అంటే పూర్ణాంకాలు, Z అంటే ఇంటీజర్స్, పూర్ణ సంఖ్యలు. న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్. సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు. పూర్ణాంకాలు అంటే సంపూర్తిగా అంకాలు, అంటే సంపూర్ణంగా జీరో కూడా ఉంది కాబట్టి దాన్ని సంపూర్ణ సంఖ్యలు అంటాం. నెక్స్ట్ పూర్ణ సంఖ్యలు అయిపోయింది. పూర్ణ సంఖ్యలు వీటన్నిటినీ కలిపి N, W, Z మొత్తం కలిపి, అంటే P/Q ఫామ్లో ఉండేవి Z కాబట్టి ఈ జడ్ని P/Q ఫామ్లో రాయగలిగిన సంఖ్యలను ఏమంటాం? వాస్తవ సంఖ్యలు అంటాం. ఆ వాస్తవ సంఖ్యల్లో యూజ్ చేసే సంఖ్యలు ఏంటి? ఇంటీజర్స్ అంటే ఏంటి? పూర్ణ సంఖ్యలు యూజ్ చేస్తాం కాబట్టి ఈ జడ్ని యూజ్ చేసుకుంటాం కాబట్టి R అనేది
ఆర్ అనే దానిలో జెడ్ కలిసి ఉంటుంది. ఓకేనా? దీన్ని బ్రెయిన్ మ్యాపింగ్ అంటాం, దీన్ని వెన్ డయాగ్రామ్ అని కూడా అంటాం, వెన్ చిత్రము అంటాము. యాక్చువల్గా నేను ఇప్పుడు అన్నిటికీ యూజ్ అవుతుంది. కాకపోతే ఎస్జిటికి, టెట్ డిఎస్సికి, ఎస్ఏ మ్యాథ్స్కి ఇంకా బాగా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు నేను ఒక బ్రీఫ్ ఐడియా ఇస్తాను. అవి నేను ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఎస్ఐ కానిస్టేబుల్ మీద పెట్టాను. ఈ ఎస్ఐ కానిస్టేబుల్ కాబట్టి ఎస్ఐ కానిస్టేబుల్లో నేనేం చేస్తానంటే షార్ట్కట్లు ఎలాగ చేయాలనేది ఒక సింపుల్ ప్రాబ్లమ్స్లో చూస్తాను, సింపుల్ వీడియోలో చూపిస్తాను. ఓకే, ఆర్, వీటన్నింటినీ కలిపి ఆర్ అంటాము. ఆర్కి ఎస్కి అసలు సంబంధం లేదు. అకరణీయ సంఖ్యలకి, సారీ ఇది క్యూ కదా, ఇది క్యూ నాన్న, క్యూకి ఎస్కి అసలు సంబంధం లేదు. ఎందుకంటే క్యూ అనేది పీ/క్యూ రూపంలో రాయగలిగినవి, ఎస్ అనేది అసలు పీ/క్యూ రూపంలో రాయలేనివి. నేను అంటే క్యూకి ఎస్కి అసలు సంబంధం లేదు. క్యూ అక్కడ ఉంటే ఎస్ ఇక్కడ ఉంటుంది. వీటిని ఏమంటామంటే వియుక్త సమితులు ఆర్ డిస్జాయింట్ సెట్స్ అంటాం. వియుక్త సమితులు అంటే రెండింటి మధ్య ఏది కామన్గా లేకపోతే దాన్ని వియుక్త సమితులు ఆర్ డిస్జాయింట్ సెట్స్ అంటాం. సో క్యూఎస్ ఇక్కడ ఉంటాయి. ఇవన్నీ కలిపి ఎక్కడున్నాయి నాన్న అంటే ఈ NWZ QS ఇవన్నీ కలిపి ఎక్కడున్నాయి నాన్న అంటే వాస్తవ సంఖ్యల్లో ఉన్నాయి. ఆ వాస్తవ సంఖ్యల సమితే ఇది నాన్న. ఇది ఆర్తో డినోట్ చేస్తాము దీన్ని. ఇది వాస్తవ సంఖ్యల సమితి. దీనిని ఏమంటాము అయ్యా అంటే విశ్వసమితి అంటాము. విశ్వసమితి ఆర్ యూనివర్సల్ సెట్. యూనివర్సల్ సెట్ అంటే అన్నీ కూడా దీనిలో ఉంటాయి అని అర్థం. మరి ఈ రెండింటిని ఏమంటాము అయ్యా అంటే వియుక్త సమితులు అంటాము. అంటే ఈ రెండింటి మధ్య అసలు సంబంధమే లేదు. వియుక్త సమితులు లేదా డిస్జాయింట్ సెట్స్ అంటాము. ఇంకా కల్పిత సంఖ్యలు ఉన్నాయి. కల్పిత సంఖ్యలకి వాస్తవ సంఖ్యలకి అసలు సంబంధమే లేదు. వాస్తవ సంఖ్యలు కనీసం ఇవన్నా ఉన్నాయి. కల్పిత సంఖ్యలు అసలు ఎక్కడున్నాయో కూడా తెలియదు. సో 6S కూడా ఇక్కడ మనకి కల్పిత సంఖ్యలు అంటే ఏంటంటే ఇమాజినరీ నెంబర్స్ ఇక్కడ ఉన్నాయనుకోండి. ఇమాజినరీ నెంబర్స్కి ఆర్కి సంబంధం లేదు. రెండింటిని కలిపి సంబంధం లేదు కాబట్టి ఈ రెండింటిని కూడా కలిపి వియుక్త సమితులు అంటాము. వియుక్త సమితులు అంటే డిస్జాయింట్ సెట్ ఆల్రెడీ చెప్పాను. ఎస్, ఇది మనం బ్రెయిన్ మ్యాప్, దిస్ ఈజ్ కాల్డ్ బ్రెయిన్ మ్యాప్. అంటే మనం ఇప్పుడు దాకా నేర్చుకున్నదంతా ఒక దానిలో పెట్టాము. దీన్ని వెన్ డయాగ్రామ్ అని కూడా అంటాము. మీరు గమనించినట్లయితే మనం ఇప్పుడు దాకా నేర్చుకున్నదంతా, సో మనము సంఖ్యల గురించి పూర్తిగా ఇప్పుడు తెలుసుకున్నాము. సో సంఖ్యల గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత మనం ఇంకొన్ని సంఖ్యల గురించి తెలుసుకుందాం. ఎందుకంటే వీటిలోనే అవి కొన్ని, ఎందుకంటే వాటితోనే మనం ఆ సంఖ్యలతోనే మనం ఆపరేషన్స్ చేస్తాము. ఆ సంఖ్యలు ఏంటి అంటే కొన్ని సంఖ్యలు మనం నేర్చుకోవాలి. స్పెషల్ సంఖ్యలు, స్పెషల్ నెంబర్స్ అనొచ్చు వాటిని. ఆ సంఖ్యలు ఏంటి అంటే ఆ సంఖ్యలు సరి సంఖ్యలు ఈవెన్ నెంబర్స్ సరి సంఖ్యలు. నెక్స్ట్ సరి సంఖ్యలు అంటే ఏంటి? 2చే భాగించగా శేషం 2చే నిశేషంగా భాగించబడే సంఖ్యలు. అంటే 2చే భాగించబడేగా శేషం 0 వచ్చే సంఖ్యలు, అంటే 0 వచ్చే సంఖ్యలు. The numbers which are exactly divisible by 2 is called even numbers. ఓకేనా? అంటే x/2 యొక్క రిమైండర్ అంటే మనకి x/2 యొక్క శేషము 0 అయితే శేషాన్ని రిమైండర్ అంటాం. x/2 యొక్క శేషము 0 అయితే xని సరి సంఖ్య అంటాం. అర్థమైందా నాన్న? అంటే 2చే భాగించబడే సంఖ్య, 2చే నిశేషంగా భాగించబడే సంఖ్యను సరి సంఖ్యలు అంటాం. ఓకేనా? నెక్స్ట్ బేసి సంఖ్యలు
బేసి సంఖ్యలు అంటే ఏంటంటే రెండుచే నిశేషంగా భాగించబడిన సంఖ్యలు. అంటే రెండుచే భాగించబడగా శేషము 1 వస్తే, రెండుచే భాగిస్తే శేషం 0 కానీ 1 కానీ వస్తుంది, శేషం 0 కానీ 1 కానీ వస్తుంది. ఓకేనా? రెండుచే నిశేషంగా భాగించబడకపోతే శేషం 1 వస్తే, 2 1 శేషం 1 వస్తే ఆ సంఖ్యని బేసి సంఖ్య అంటాం. ఆ ఎక్స్ని బేసి సంఖ్య అంటాం. ఎక్స్ని బేసి సంఖ్య అంటాం. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఉదాహరణలు, సరిసంఖ్యకి ఉదాహరణలు ఏంటన్నా, రెండుచే భాగించబడాలంటే 0, 2, 4, 6, 8 అండ్ సో ఆన్. సరి సంఖ్యల సాధారణ రూపం ఏంటంటే 2n, అంటే 2 × n, 2 × 0, 2 × 1, 2 × 2, 2 × 3 అలాగా. మరి బేసి సంఖ్యల ఎగ్జాంపుల్ ఏంటన్నా అంటే 1, 3, 5, 7, 9 అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఎస్, దీని సరి సంఖ్యలు, మరి బేసి సంఖ్యల సాధారణ రూపం ఏంటయ్యా అంటే 2n + 1, అంటే 2 × 0, 2 × 0, 0 + 1, 2 × 1 + 1, 2 + 1 3 అలాగనమాట. నెక్స్ట్ ప్రధాన సంఖ్యలు, ఇవి స్పెషల్ టైప్స్ ఆఫ్ నెంబర్స్. మరి బేసి సంఖ్యలు ఇంగ్లీష్లో ఏమంటామయ్యా అంటే ఆడ్ నెంబర్స్ అంటాం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇవి చాలా ఇంపార్టెంట్, బేసిక్స్ కాబట్టి చెప్తున్నాను. మరి ప్రధాన సంఖ్యలు ఇంగ్లీష్లో ఏమంటాం? ప్రైమ్ నెంబర్స్ అంటాం. ప్రైమ్ నెంబర్స్. 1 మరియు అదే సంఖ్య కారణాంకం గల సంఖ్యలను 1 మరియు అదే సంఖ్యల కారణాంకం గల సంఖ్యలను ప్రధాన సంఖ్యలు అంటాం. అంటే 2 ఫ్యాక్టర్స్ కన్నా ఎక్కువ లేనాటిని, అంటే ప్రైమ్ నెంబర్స్కి ఫ్యాక్టర్స్ ఏంటి అంటే 1 మళ్ళీ అదే నెంబర్. ఓకేనా? 1 మరియు అదే సంఖ్యలకు కారణాంకం గల సంఖ్యలను ప్రధాన సంఖ్యలు అంటాం. ప్రధాన సంఖ్యలు ఎలా ఉంటాయంటే చూడండి, ప్రధాన సంఖ్యలు 2, 3, 5, 7, 11 అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే వీటన్నిటికీ 1 మరియు అదే సంఖ్య కారణాంకంగా ఉంటుంది. అంటే ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ అనొచ్చు, 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉంటాయి. మరి దీనికి క్వైట్ ఆపోజిట్ ఏంటంటే, దీనికి పూర్తిగా వ్యతిరేకం ఏంటి అంటే సంయుక్త సంఖ్యలు అంటాం. సంయుక్త సంఖ్యలను ఇంగ్లీష్లో కాంపోజిట్ అంటాం, కాంపోజిట్ నెంబర్స్ అంటాం. అంటే ప్రధాన సంఖ్యలు కానివి సంయుక్త సంఖ్యలు. ఇలా రాయిచ్చున్నాను, ప్రధాన సంఖ్యలు కానివి ప్రధాన సంఖ్యలు కానివి సంయుక్త సంఖ్యలు. అంటే 1 మరియు అదే కారణాంకం గల సంఖ్యలు ప్రధాన సంఖ్యలు అన్నామా? అంటే 1 మరియు అదే సంఖ్యలు కాకుండా మిగతావి కూడా కారణాంకాలుగా ఉంటే దాన్ని సంయుక్త సంఖ్యలు అంటాం. అంటే ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ కాదు, ఇక్కడ గ్రేటర్ దెన్ 2 ఫ్యాక్టర్స్, 2 ఫ్యాక్టర్స్ కన్నా, అంటే 2 కారణాంకాల కన్నా ఎక్కువ గనక కారణాంకాలుగా ఉంటే దాన్ని సంయుక్త సంఖ్యలు అంటాం. ఈ సంయుక్త సంఖ్యలకి ఉదాహరణలు ఏంటయ్యా అంటే 4, 6, 8, తర్వాత 9. ఇక్కడ 9ని 3 × 3గా రాయొచ్చు కదా నాన్న, 3 × 3 రాయొచ్చు. సో 3 × 3 రాయొచ్చు, 1 × 9 రాయొచ్చు, 9 × 1 రాయొచ్చు. చూడండి ఇక్కడ ఎన్ని కారణాంకాలు ఉన్నాయి? 1, 2, 3 కారణాంకాలుగా ఉన్నాయి కాబట్టి వీటిని కాంపోజిట్ నెంబర్స్ అంటాం. 9 ఇంకా 10 అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఎస్, ఇప్పుడు ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే ప్రధాన సంఖ్య సంయుక్త సంఖ్య కానిది, ప్రధాన సంఖ్య అటు ప్రధాన సంఖ్య కాదు, ఇటు సంయుక్త సంఖ్య కాదు. ప్రధాన సంఖ్య సంయుక్త సంఖ్య కాదు, కానిది. ప్రధాన సంఖ్య సంయుక్త సంఖ్య కానిది అంటే నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్. ఏంటన్నా నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్? 1 అనేది అటు ప్రధాన సంఖ్య కాదు, ఇటు సంయుక్త సంఖ్య కాదు. నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్ అని రాయొచ్చు. నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్, నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్ అని రాయొచ్చు.
ఆ తర్వాత ఇంకొకటి మనం చూసుకోవాల్సిన విషయం ఏంటంటే సరిప్రధాన సంఖ్య ఒకటి ఉంది. సరిప్రధాన సంఖ్య అంటే ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఈజ్ 2. మీరు గమనించినట్లయితే ప్రధాన సంఖ్యల్లో సరి సంఖ్య ఉంది. సో సరిప్రధాన సంఖ్య అంటే ఈవెన్ ప్రైమ్ నెంబర్ అనొచ్చు. సో ఇది సంఖ్యల గురించి, కొన్ని స్పెషల్ కేటగిరీ సంఖ్యల గురించి మనం తెలుసుకున్న అంశాలు. ఆ తర్వాత మనం వెళ్ళవలసిన ఈ నంబర్ సిస్టంలోనే చాలా కాన్సెప్ట్లు ఉన్నాయి. ఈరోజు ఒక కాన్సెప్టే మనం నేర్చుకుందాం. ఆ కాన్సెప్ట్ ఏంటంటే ఫస్ట్ శ్రేణులు అనే కాన్సెప్ట్ నేర్చుకుందాం. ఈ శ్రేణులు అనేది ఎస్ఐ కానిస్టేబుల్ ఎక్కువగా అడిగాడు. ఆ తర్వాత ఎస్జిటి టెట్డిఎస్సికి, ఆ తర్వాత అలాగే మన టెట్డిఎస్సికి, అలాగే ఎస్ఏ మ్యాథ్స్కి కూడా ఇది చాలా అవసరం. ఓకే, శ్రేణులు అనే కాన్సెప్ట్ నేర్చుకుందాం. శ్రేణులు అంటే ప్రోగ్రెషన్స్ అంటాం ఇంగ్లీష్లో. శ్రేణులు అంటే ఏం లేదు. శ్రేణులు అంటే ఒక సంఖ్యల కొన్ని సంఖ్యలు వరుసగా ఉంటాయి. అంటే ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ మనం న్యాచురల్ నెంబర్సే తీసుకుందాం. ఏమైంది అంటే సహజ సంఖ్యలే తీసుకుందాం. 1, 2, 3, 4, 5, 6 అండ్ సో ఆన్. ఇప్పుడు ఇవి కొన్ని సంఖ్యలు ఉన్నాయి. శ్రేణులు అంటే ఏంటంటే శ్రేణులు అంటే ఇలా వరుస క్రమంలో ఉన్న సంఖ్యలు మొదటి పదం కాకుండా మిగిలిన పదాలన్నీ ఒక స్థిరమైన సంబంధం కలిగి ఉంటే, అంటే ఇఫ్ యూ హ్యావ్ ఏ కామన్ రిలేషన్షిప్ బిట్వీన్ నెంబర్స్ దట్ ఈజ్ కాల్డ్ ప్రోగ్రెషన్. ఒక స్థిరమైన సంబంధం కలిగి ఉంటే దానిని శ్రేణి అంటాం. ఇక్కడ స్థిరమైన సంబంధం ఏంటి? ఇక్కడ చూడండి, 1కి 1 యాడ్ చేస్తే 2 అవుతుంది, 2కి 1 యాడ్ చేస్తే 3 అవుతుంది, 3కి 1 యాడ్ చేస్తే 4 అవుతుంది, 4కి 1 యాడ్ చేస్తే 5 అవుతుంది, 5కి 1 యాడ్ చేస్తే 6 అవుతుంది. అంటే ఈ శ్రేణిలో 1 కూడుకుంటూ వెళ్తుంది. అంటే 1 యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాం. వీఆర్ యాడింగ్ +1 కంటిన్యూయస్లీ. ఇక్కడ ఒక స్థిరపదం అంటే ఒక కాన్స్టెంట్ కంటిన్యూస్గా యాడ్ అవుతూ వెళ్తుంది. అంటే ఒక స్థిరపదము కంటిన్యూస్గా కూడుకుంటూ వెళ్తుంది. ఆ స్థిరపదం ఏంటి? 1. ఆ స్థిరపదం ఆ స్థిరమైన సంబంధం ఏంటి అంటే ఈ శ్రేణిలో నెక్స్ట్ పదం రావాలంటే ముందున్న పదానికి 1 యాడ్ చేసుకుంటూ పోతాం. 1 యాడ్ చేసుకుంటూ పోతే నెక్స్ట్ పదం వస్తుంది. ఇది దీన్ని స్థిరమైన సంబంధం అంటాం. స్థిరమైన సంబంధం ఏంటి? స్థిర సంఖ్య యాడ్ చేసుకుంటూ వెళ్తుంది, అంటే స్థిర సంఖ్య కూడుకుంటూ వెళ్తున్నాం. ఇలా ఒక శ్రేణి అంటే ఒక శ్రేణిలో తర్వాతి పదము ముందు పదానికి ఒక స్థిర పదము కూడుట వలన ఏర్పడితే దాన్ని ఏమంటామంటే అయ్యా అంకశ్రేణి అంటాం. అంటే ఇది అంకశ్రేణికి ఉదాహరణ. అంకశ్రేణి అంటే ఏంటంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్, ఏపీ అంటాం. ఇంగ్లీష్లో ఏపీ అంటాం. ఏ కామన్ టర్మ్ యాడెడ్ కంటిన్యూయస్లీ టు ఫార్మ్ ఏ సిరీస్ ఆఫ్ నెంబర్స్ ఈజ్ కాల్డ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఒక స్థిరపదం కూడుట వలన ఒకే స్థిరపదం అంటే ఒకే కాన్స్టెంటే అవన్నీ యాడ్ చేయాలి. యాడ్ చేస్తూ పోవడం వల్ల సంఖ్యలు వస్తే దాన్ని అంకశ్రేణి అంటాం. మరి అంకశ్రేణి అంటాము. సరే, అంకశ్రేణి గురించి వచ్చింది కాబట్టి అంకశ్రేణి గురించి డిస్కస్ చేద్దాము. అంకశ్రేణి ఒక స్థిరపదం కూడుట వలన ముందు పదానికి ఒక స్థిరపదం కూడుట వలన
తర్వాతి పదం వస్తే దాన్ని అంకశ్రేణి అంటాము. ఇక్కడ స్థిరమైన సంబంధం ఏంటి అంటే ఒక స్థిర పదం కూడటం. ఓకేనా. ఇప్పుడు మరి ఇంకా ఎగ్జాంపుల్స్ చూస్తే ఈ స్థిర పదాన్ని మనం ఏమంటాము అంటే ఇక్కడ ఫస్ట్ ఉన్న పదాన్ని మొదటి పదము అంటాము. మొదటి పదము ఆర్ ఫస్ట్ టర్మ్ T1 అనొచ్చు. T1 టర్మ్ 1, దీన్నే ఏ అని కూడా అంటాం. టర్మ్ 1 T1 అంటే ఫస్ట్ టర్మ్ అంటాం. ఇంగ్లీష్లో ఫస్ట్ టర్మ్. ఫస్ట్ టర్మ్ అంటాం. తర్వాత ఈ స్థిర పదాన్ని ఏమంటాము అంటే కూడుతూ వెళ్తుండే స్థిర పదాన్ని మనం ఏమంటాము అంటే పదాంతరము అంటాం. పదాంతరము కామన్ డిఫరెన్స్ అంటాం. కామన్ డిఫరెన్స్ అంటాం. ఈ శ్రేణిలో ఈ పదాన్ని T1 అంటాం, ఈ పదాన్ని T2 అంటాం. టర్మ్ 2, సెకండ్ పదం టర్మ్ 2, మూడో పదం టర్మ్ 3, నాలుగో పదం టర్మ్ 4, ఐదో పదము టర్మ్ 5, ఆరో పదము టర్మ్ 6. ఓకేనా. ఒకటో పదము, రెండో పదము, మూడో పదము, నాలుగో పదము, ఐదో పదము, ఆరో పదము, ఈ విధంగా టెర్మినాలజీ ఉంటుంది. ఇప్పుడు అంటే జనరల్ ఫామ్, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే అంకశ్రేణి యొక్క సాధారణ రూపము. అంటే జనరల్ ఫామ్ అంటే అన్నిటికీ సాధారణ రూపము, అన్నిటికి కలిపి ఒకటే రూపాన్ని ఇస్తే ఎలా ఉంటుంది అయ్యా అంటే ఫస్ట్ మనము అంకశ్రేణిలో పదము ఏ అనుకుందాం. ఫస్ట్ పదాన్ని, ఆ పదానికి మనం ఏమి యాడ్ చేస్తామయ్యా అంటే ఏ ప్లస్ పదాంతరం యాడ్ చేస్తాం, ఏ ప్లస్ డి. ఆ తర్వాత ఈ ఏ ప్లస్ డికి మళ్ళీ ఇంకో పదాంతరం యాడ్ చేస్తాం, ఏ ప్లస్ డి ప్లస్ డి, ఏ ప్లస్ 2D, సరే ఏ ప్లస్ డి ప్లస్ డి అనుకుందాం. ఏ ప్లస్ డి ప్లస్ డి, ఏ ప్లస్ డికి మళ్ళీ డి యాడ్ చేసాం, మళ్ళీ ఈ ప్లస్ డి ప్లస్ ఈ ఏ ప్లస్ డి ప్లస్ డికి మళ్ళీ ఏ ప్లస్ డి ప్లస్ డి యాడ్ చేస్తాం. అలా యాడ్ చేస్తూ పోతూ ఉంటాం. ఇది అంకశ్రేణి యొక్క సాధారణ రూపము. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ జనరల్ ఫామ్. ఇది ఏ ప్లస్ డీనే. దీన్ని ఏమి రాయొచ్చాయా అంటే డి ప్లస్ డీని ఏ ప్లస్ 2D అనొచ్చాయా, దీన్ని ఏ ప్లస్ 3D అనొచ్చాయా. ఆ తర్వాత వచ్చే పదం ఏ ప్లస్ 4D అవుతుంది. ఏ ప్లస్ 4D అవుతుంది. ఆ తర్వాత ఏ ప్లస్ 4D అవుతుంది. ఆ తర్వాత పదం ఏ ప్లస్ 5D అవుతుంది. అలా 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 వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు జాగ్రత్తగా మనం గమనించినట్లయితే దీన్ని T1 అంటాము, దీన్ని T2 అంటాము రెండవ పదము, దీన్ని T3 అంటాము, దీన్ని T4 అంటాము, దీన్ని T5 అంటాము. మీరు ఇంకొక విషయం ఇక్కడ గమనించినట్లయితే T2లో T1లో మనకు అసలు